ప్రవీణ్ చూసుకుంటే కనుక ఎస్ అదే మనం చూసుకుంటే కనుక మొత్తం ఇప్పుడు సమయం 12 గంటలు కావస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక ఓటర్లు లేకుండా మొత్తం బోసిపోయినటువంటి పోలింగ్ నెంబర్ బోరబండలో ఉన్నటువంటి పోలింగ్ నెంబర్ 332 ఇది. ఇక 332లో మొత్తం కూడా పోలింగ్కు జనాలు ఎవరు కూడా ఎన్ని అవగాహన సదస్సులు కల్పిస్తున్నా కూడా జనాలు మాత్రం ఈరోజు ప్రభుత్వ హాలిడే కూడా ప్రకటించారు. ప్రభుత్వ హాలిడే కూడా ప్రకటించిన నేపథ్యంలో ఓటర్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ హాలిడే కూడా ఉంది, ప్రభుత్వ హాలిడే ప్రకటించారు. అదేవిధంగా అయితే ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ అందరికీ కూడా లీవ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఓటర్లు లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక్క ఓటర్ కూడా లేకుండా మొత్తం అయితే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. అయితే మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కంటెన్సెడ్ ఉన్నారో మొత్తం 58 మంది మొత్తం ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. 58 మందిలో మొత్తం చూసుకుంటే కనుక అయితే ఇక్కడ ఇప్పటి వరకు కూడా అయితే అభ్యర్థులు మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క పోలింగ్ సెంటర్ ఏదైతే సర్వాయి పాపన్న గౌడ్ అయితే ఉన్నటువంటి ఈ యొక్క పోలింగ్ సెంటర్ చూసుకుంటే కనుక 12 గంటల 33 నిమిషాలు కావాల్సింది. ఒక్క కూడా ఇక్కడ లేనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇప్పటికే అయితే 20% నమోదైంది. అది ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఇది అయితే 1 కావస్తుంది. 1 గంటల వరకు అంటే కూడా సుమారుగా 6 గంటల సమయం కూడా కావాల్సింది. 6 గంటల్లో 20% పోలింగ్ నమోదు కావడం మొత్తం కూడా చూసుకుంటే కనుక జూబ్లీ హిల్స్లో ప్రజలు ఓటింగ్కు అయితే మొత్తం సెలవు కూడా ప్రకటించారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు సెలవు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇటు అవగాహన సదస్సులు కూడా కనిపిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటర్లు పెద్ద ఎత్తున అయితే ఓటింగ్ కేంద్రానికి రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా లేకుండా అయితే సిబ్బంది మాత్రమే అయితే సిబ్బందినే చూస్తున్నాం. ఇక్కడ మొత్తం ఈ యొక్క ఖాళీగా ఉన్నటువంటి అయితే పోలింగ్ స్టేషన్ దర్శనమిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలు మాత్రమే చూసుకోవచ్చు, బిఎల్ మాత్రమే కూర్చున్నారు. వాళ్ళు ఎక్కువ ఓటర్ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఎంప్లాయీస్ కూడా సింపుల్గా మంచిగా అయితే కూర్చున్నటువంటి దృశ్యాలను మనం కూడా చూస్తున్నాం. ఖాళీగా ఉన్నటువంటి అయితే ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా కానీ పోలింగ్ ఓటర్లని ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లని మాత్రం అయితే పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంలో మొత్తంలో కూడా అధికారులు విఫలమయ్యారా, లేదంటే ఎన్నిసార్లు చెప్పినా జనాలు ఆ యొక్క ఓటింగ్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళిందా చెప్పడం. ఇప్పటికే అయితే గత 17 రోజుల నుండి అయితే విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మొత్తం ప్రచార హోరెత్తించారు. ఆ గల్లీన మొత్తం కూడా ప్రచారాలు హోరెత్తించి ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా 12:30 కావస్తుంది. 12:30 గంటల తర్వాత కూడా పరిస్థితి చూసుకోవచ్చు ఎలా ఉందో. మొత్తం ఓటర్లు లేక బోసిపోయినటువంటి యొక్క మొత్తం పోలింగ్ కేంద్రాన్ని మనం చూస్తున్నాం. అధికారులు మాత్రం అయితే రెస్ట్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని ఇట్లా చూస్తున్నాం. ఇదే కాదు, మనం ఇంతవరకు కూడా 2-3 పోలింగ్ కేంద్రాలను చూసినాం బోరబండలో. అదే ఆ యొక్క 322 మొత్తం కూడా ఈ పోలింగ్ స్టేషన్ని మొత్తం ఈ విధంగా ఖాళీగా దర్శనం ఇచ్చినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఓటర్స్ కూడా ఎవరు కూడా అయితే ఇక్కడ ఎక్కువగా చూసుకుంటున్నాం మనం. ఇక్కడ ఖాళీలో ఉండేటటువంటి ఓటర్స్ కూడా దానిపైన దృష్టి సారించట్లేదు. అయితే ఈ మొత్తంగా ఉన్నటువంటి 332 పోలింగ్ కేంద్రం ఇది. ఈ యొక్క 332 పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూసుకుంటే కనుక ఓటర్లు లేక వెలవెలబోతుంది. మొత్తం కూడా ఓటర్లు ఎవరు కూడా అయితే ఓటు వేయడానికి రాకపోవడం కారణం మెయిన్గా చూసుకుంటే కదా సెలవు ఉన్న కానీ ఓటర్లని అయితే పోలింగ్ స్టేషన్కు తీసుకురావడంలో మొత్తం కూడా ఇటు అయితే రాజకీయ పార్టీల మీద విరక్తి చెంది ఓటర్లు రావటం లేదా, లేకపోతే మనకెందుకు అని సెలవు ఇచ్చిన నేపథ్యంలో అయితే ఓటును హక్కును వినియోగించుకుంటారనే ఉద్దేశంతోనే సెలవు ఇచ్చారు. కానీ ఆ సెలవును ఈ విధంగా వాడుకుంటూ ఇంట్లోనే ఉండడం ఒకెత్తయింది. ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు కూడా చూసుకుంటే 20% ఓటు నమోదైంది. 20% ఓటింగ్కు కూడా ఈ విధంగా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఎవరు కూడా లేనటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఒక్కరు కూడా లేకుండా అధికారులు మొత్తం కూడా ఫ్రీగా కూర్చున్నారు, బిఎల్ఓలు కూడా ఫ్రీగా కూర్చున్నారు. ఎవరికి ఎలాంటి ఒక హాఫ్ అన్ అవర్ చెప్తారేమో. నేమ్స్ అవసరం లేదు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అక్కడ.
దాంట్లో ఎంతమంది వరకు ఓటు హక్కు ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. ఎస్ అయితే ఇప్పటి వరకు చూసే ప్రయత్నం కూడా చేద్దాం మొత్తం టోల్గా కూడా. అయితే మొత్తం ఎంతమంది ఉన్నారు బ్రదర్ ఇక్కడ ఓటర్స్? 768. ఇప్పటి వరకు ఎంత నమోదైంది? 598. ఓకే. ఎస్ అయితే చూసుకోవచ్చు ఈ దాంట్లో మొత్తం టోల్గా కూడా మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు 772 ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. 772 ఓటర్స్ ఉంటే మొత్తం టోల్గా కూడా ఇప్పటికీ 598 ఇక్కడ 40% అయితే మొత్తం 77. ఎస్ మొత్తం టోల్గా కూడా 40 to 45% అయింది మధ్యాహ్నం వరకే. మధ్యాహ్నం తర్వాత కూడా మొత్తం టోల్గా కూడా బోసిపోయినటువంటి పోలింగ్ కేంద్రాన్ని చూస్తున్నాం మనం. అయితే అయితే వృద్ధులు కానీ వికలాంగులను కానీ అయితే ఈ ఓటు వేయడానికి తీసుకుని వస్తున్నారు. సహాయకుల సాయంతో మొత్తం టోల్గా కూడా ఓటు వేయడానికి తీసుకుని వస్తున్న నేపథ్యంలో చూసుకోవచ్చు చాలా తక్కువ సంఖ్యలో. అయితే ఒక్కొక్క పోలింగ్ కేంద్రాల్లో మొత్తం టోల్గా చూసుకుంటే 407 పోలింగ్ కేంద్రాలు చూసుకోవచ్చు. ఓటర్ వచ్చిందంటే చూడొచ్చు వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ఆనందం చూసుకోవచ్చు. అంటే చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు కాబట్టి మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక ఆ ఒక్క ఓటర్ వస్తే ఎంత సంతోషంతో మొత్తం టోల్గా కూడా అబ్బా ఓటర్ వచ్చాడు అంటూ కూడా మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అంటే ఎన్ని గంటల నుంచి ఖాళీగా ఉన్నారో కూడా తెలుస్తుంది. మొత్తం టోల్గా ఓటర్లు లేక అయితే వెలువబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది చూసుకోవచ్చు. అయితే ఓటింగ్ వేయడానికి ఇప్పుడు ఒక పర్సన్ రావడం జరిగింది. 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ ఓటింగ్ మొత్తం టోల్గా ప్రాసెస్ చూసుకుంటే కనుక ఇప్పుడు అధికారులు చూసుకోవచ్చు ఏ విధంగా అలర్ట్ అయ్యారో మనం చూసుకోవచ్చు. ఒక్కరు ఓటింగ్కి వచ్చిన క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం టోల్గా కూడా అలర్ట్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంటే చూసుకోవచ్చు అయితే ప్రజలని అవగాహన మొత్తం టోల్గా ప్రజలు ఎవరు కూడా ఓటు వేయడానికి ఉప ఎన్నికల ఓటు వేయడానికి ప్రజలు ఎవరు కూడా ముందుకు రాకపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ అధికారులు కూడా ఎన్ని కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు పెట్టినా ప్రజలు మాత్రం ఓటు వేయడానికి ఇష్టపడలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ ప్రవీణ్, మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. మొత్తంగా ఒక్కొక్క సెగ్మెంట్ లో ఒక్కొక్క విధంగా ఉంది పోలింగ్ పర్సెంటేజ్ అనేది. ఓవరాల్ గా చూస్తే మాత్రం 20.76%, అది కూడా 11 o'clock కి 11 గంటల వరకు మనకి 20.76 పోలింగ్ పర్సెంటేజ్ మాత్రమే నమోదైంది జూబ్లీ హిల్స్ బైపోల్ సంబంధించి. కాకపోతే ఒక్కొక్క సెగ్మెంట్ లో ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా కనిపించవచ్చు, ఇంకొక పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉండొచ్చు. కానీ ఓటర్